హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఎవరైతే పర్మనెంట్ కానిస్టేబుల్, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్కి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనకు పోలీస్ శాఖ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట. సో మీ దగ్గర 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు. సో 10th క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ పోస్ట్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్, ఈ నోటిఫికేషన్ ద్వారా టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ పోస్టు, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టే సో మీరు రేపటి నుంచి అంటే 15th November 2024 నుంచి 14th December 2024 వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మనకి ఈ రోజే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 15th November నుంచి కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 14th December వరకు టైం అయితే ఉంది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లికేషన్ ఫీ కూడా చాలా తక్కువ అనమాట. సో కొంతమందికి అయితే అప్లికేషన్ ఫీ కూడా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టే గైస్, ఇక సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ వచ్చేసి మనకు మేల్ క్యాండిడేట్స్కి టోటల్గా 78 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో టోటల్గా 92 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 325 వేకెన్సీస్, ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 58 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్గా 383 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కానిస్టేబుల్ పోస్ట్లో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 44, ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 526 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్, వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీస్ కనుక చూసుకుంటే ఎవరైతే ఇక సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వచ్చేసి లెవెల్ 6 ప్రకారం శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్, మనకు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీనే మీకు 50,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చేసి లెవెల్ 4 ప్రకారం శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని మీకు స్టార్టింగ్ శాలరీని 40,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చేసి లెవెల్ 3 ప్రకారం శాలరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీని మీకు 38,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మరి ఇక పోస్ట్కి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి వచ్చేసి 20 to 25 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చేసి 18 to 25 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చేసి 18 to 23 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అనమాట. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 5 years వరకు, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years వరకు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకు 10 years వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అనమాట. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఇక్కడ చూడండి మనకు కానిస్టేబుల్ పోస్ట్ కనుక చూసుకున్నట్టే మ్యాట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. సో మీ దగ్గర 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కనుక ఉన్నట్టు ఇక కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ మనకు డిజేబుల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదనమాట. సో మీ దగ్గర ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు. ఓన్లీ మీ దగ్గర ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్వాలిఫికేషన్ నుండి 10th పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలు ఇక పోస్ట్కి కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ కనుక చూసుకున్నట్టే ఇంటర్ క్వాలిఫికేషన్ అనమాట. సో మీకు ఇంటర్లో ఎవరైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ విభాగాల్లో 45% మార్క్స్తో క్వాలిఫై ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. లేదా 10th క్వాలిఫికేషన్స్తో మీకు 2 years వరకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ కంప్యూటర్స్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు ఇక హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా 10th క్వాలిఫికేషన్స్తో పాటు మీకు సైన్స్ విత్ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు ఇక హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకు డిగ్రీలో సైన్స్ విభాగాల్లో విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు ఇక సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా
డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా బీఈలో మీకు అంటే ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్స్ విభాగాల్లో లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదా అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీర్స్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇక సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు ఏ పోస్ట్కి కూడా. ఇక క్వాలిఫికేషన్స్ మినిమం 10th క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి ఇంటర్ 10th డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బోనస్ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. గైస్ ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉంటారో టెలికమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి 5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా డిప్లొమా సర్టిఫికేట్ ఎవరైతే ఉంటారో లైక్ టెలికమ్యూనికేషన్స్లో కావచ్చు ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో వాళ్ళకి 3 మార్క్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్స్ సో టెలికమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి 2 మార్క్స్ అయితే వీళ్ళు బోనస్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గైస్ ఇక్కడ హైట్ వెయిట్ కనుక చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలన్నమాట. అదే ఎస్ఐ పోస్ట్కి చెస్ట్ కనుక చూసుకుంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే అనమాట. ఇది 77 to 82 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదే హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చేసి 76 to 81 అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెయిట్ కనుక చూసుకున్నట్టయితే హైట్కి తగ్గ వెయిట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఎవరైతే ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ క్లియర్ చేస్తే వాళ్ళకి బేసిక్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ బేసిక్ ఐసైట్ అయితే వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. చూడండి మనకు బెటర్ ఐ వచ్చేసి మనకు N6 అయితే ఉండాలి, వర్స్ ఐ వచ్చేసి N9 అయితే ఉండాలి, బెటర్ ఐ వచ్చేసి 6/6 అయితే ఉండాలి, వర్స్ ఐ వచ్చేసి 6/9 అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు టాటెస్ కూడా కొన్ని చోట్ల మనకు టాటెస్ కూడా అలో చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదైతే మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే గైస్ మనకు రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఇక్కడ phase 2లో రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. phase 2లో రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకు 100 మార్క్స్ అయితే ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. సో పోస్ట్ వైజ్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కనుక చూసుకుంటే మనకు పేపర్ 1లో వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. సో మనకు 100 మార్క్స్ అయితే వీళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 2 పేపర్స్ అయితే ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2 అనమాట. సో మీరు ఇక్కడ సిలబస్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, ఎన్ని మార్క్స్ అని చెప్పేసి. అదేవిధంగా మనకు హెడ్ కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చేసి 10+2 అంటే ఇంటర్ లెవెల్లో మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక సిలబస్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్ట్ కూడా సేమ్ అనమాట. 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 10th స్టాండర్డ్ లెవెల్లో అయితే మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా ఏ పోస్ట్లకి ఏ సిలబస్ ఉందని చెప్పేసి క్లియర్గా క్రాస్ చెకింగ్ చేసుకునేసి మీరు ప్రిపేర్ అయితే అవ్వండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత phase 3లో వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టే గైస్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదనమాట. సో ఫ్రీగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వచ్చేసి ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళు 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్ఐ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళు 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది గైస్. నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 15th నవంబర్ నుంచి 14th డిసెంబర్ వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అప్లై లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు ఆన్లైన్ అప్లై లింక్ పైన క్లిక్ చేశారంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఈ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ స్క్రోల్ అయితే అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ ఈ రోజు అయితే మనకు అప్లోడ్ చేయడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో. సో ఇక్కడ మనకు అప్లై లింక్ కూడా రావడం జరుగుతుంది. రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసేసి లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవచ్చు.
సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ అయితే మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా రేపటి నుంచి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు, అదేవిధంగా ఎగ్జామ్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు అనమాట నోటిఫికేషన్లో. సో మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో మనకు మ్యాక్సిమం మెయిన్ సెంటర్స్లో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెయిన్ సెంటర్స్లోనే ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు తిరుపతి కావచ్చు, నెల్లూరు కావచ్చు. సో ఇలా మెయిన్ సెంటర్స్లోనే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. జాబ్ పోస్టింగ్ కూడా మనకు ఆల్ ఓవర్ ఇండియాలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి సో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.